ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్లు, కంగారూలు లేదా సిడ్నీ ఒపేరా హౌస్. కానీ ఈ అందమైన దేశం లోపల ఒక భయంకరమైన యుద్ధం దశాబ్దాలుగా జరుగుతోందని మీకు తెలుసా? ఇది ఏ మనుషుల మధ్యో లేదా సరిహద్దుల కోసమో జరుగుతున్న యుద్ధం కాదు. ఇది మనిషికి మరియు ప్రకృతికి మధ్య, ముఖ్యంగా మనిషికి మరియు కొన్ని అంగుళాల పొడవుండే చిన్న చిన్న జంతువులకి మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి సాక్ష్యమే ఆస్ట్రేలియా ఎడారుల గుండా వేల కిలోమీటర్ల మేర సాగిపోయే ఒక భారీ గోడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీగల కంచెగా పిలుస్తారు. కానీ ఇది కేవలం ఇనుము తీగల జాలం కాదు. ఆస్ట్రేలియా నిర్జన ప్రాంతాల లోతుల్లో దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం. ఈ కంచె వెనుక దాగున్నది ఒక విధ్వంసకరమైన కథ. కేవలం 24 జంతువులతో మొదలై క్రమంగా మొత్తం ఖండాన్ని ఆక్రమించిన విపత్తు కథ. ఈరోజు మన వీడియోలో ఆస్ట్రేలియాని రెండుగా విభజించిన ఆ అద్భుతమైన మరియు భయంకరమైన మహాగోడ వెనుకున్న అసలు చరిత్రను తెలుసుకుందాం. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాలచక్రంలో వెనక్కి అంటే 1859 సంవత్సరానికి వెళ్ళాలి. ఆస్ట్రేలియా అప్పుడు బ్రిటిష్ వారి పాలనలో ఉంది. థామస్ ఆస్టిన్ అనే ఒక సంపన్న ఇంగ్లీష్ వ్యక్తికి వేటాడడం అంటే చాలా ఇష్టం. అతను ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు తనతో పాటు కొన్ని గుర్రాలు, కుక్కల్ని తెచ్చుకున్నాడు. కానీ అతనికి ఏదో వెలితిగా అనిపించింది. తన ఖాళీ సమయంలో వేటాడడానికి ఆస్ట్రేలియాలో సరైన జంతువులు లేవని అతను భావించాడు. అందుకే అతను ఇంగ్లాండ్ నుంచి కేవలం 24 అడవి కుందేళ్లను తెప్పించి మెల్బోర్న్ సమీపంలోని తన ఎస్టేట్లో వదిలాడు. కొన్ని కుందేళ్లని ఇక్కడ వదిలితే అవి పెరుగుతాయి. వాటిని వేటాడి వినోదం పొందవచ్చు. దీనివల్ల పర్యావరణానికి వచ్చే నష్టమేమీ ఉండదు అని అతను అప్పట్లో ఒక లేఖలో రాశాడు. ఆస్ట్రేలియా వాతావరణం కుందేళ్లకు స్వర్గధామంలా మారింది. అక్కడ కుందేళ్లను వేటాడే పెద్ద జంతువులు తక్కువ. గడ్డి మైదానాలు విస్తారంగా ఉన్నాయి. ఫలితంగా కుందేళ్ల జనాభా ఒక బయలాజికల్ ఎక్స్ప్లోజన్లా విస్తరించింది. కుందేళ్ల సంతానోత్పత్తి సామర్థ్యం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆడకుందేలు సంవత్సరానికి 6 సార్లు పిల్లల్ని కనగలదు. ప్రతిసారి 3 నుంచి 8 పిల్లలు పుడతాయి. అంటే ఒక జంట ఏడాదిలో సుమారు 50 పిల్లల్ని కనగలదు. అంతటితో ఆగదు. ఈ పిల్లలు కేవలం 3 నుంచి 4 నెలల్లోనే పెద్దవై మళ్లీ పిల్లల్ని కనడానికి సిద్ధమవుతాయి. ఈ వేగంతో 24 కుందేళ్ల చిన్న గుంపు కేవలం 10 సంవత్సరాల్లో లక్షల్లోకి మారింది. ఆస్టిన్ కుందేళ్లను వదిలిన 10 ఏళ్లలోనే ప్రతి ఏడాది వేలాది కుందేళ్లను చంపినా వాటి సంఖ్య తగ్గలేదు. 1900 నాటికి అంటే కేవలం 40 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో కుందేళ్ల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆస్ట్రేలియా గడ్డపై కుందేళ్ల సైన్యం దండయాత్ర మొదలైంది. పచ్చని పొలాలు కుందేళ్ల ధాటికి ఎడారులుగా మారిపోయాయి. కుందేళ్లు గడ్డిని కేవలం పైపైన తినవు, అవి వేర్లతో సహా పీకేస్తాయి. దీనివల్ల భూమి కోతకు గురై సారవంతమైన మట్టి కొట్టుకుపోయింది. గొర్రెలు, మేకలకి మేత లేకుండా పోయింది. రైతులు తమ కళ్ల ముందే పంటలు నాశనమవడం చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇది కేవలం రైతుల సమస్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన సంక్షోభం. కుందేళ్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. తుపాకులతో కాల్చటం, విషం పెట్టడం, భారీ గొయ్యలు తీసి వాటిని బంధించటం, ఇలా అన్నీ చేశారు. ర్యాబిట్ హంటింగ్ పోటీలు పెట్టి లక్షలాది కుందేళ్లను చంపారు. కానీ ఫలితం శూన్యం. మీరు 10 లక్షల కుందేళ్లను చంపితే మరో 1 కోటి కుందేళ్లు పుడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల విషం వాడడంతో కుందేళ్లు ఆ విషానికి అలవాటు పడి బతకసాగాయి. ఆ విషపూరిత కుందేళ్ల మాంసం తిన్న మనుషులు, ఇతర జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి. చివరికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, ప్రపంచం ఎన్నడూ చూడని నిర్ణయం తీసుకుంది. అదే ఒక మహాగోడ నిర్మాణం. కుందేళ్లను పూర్తిగా నిర్మూలించలేకపోతే కనీసం అవి దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని సారవంతమైన భూములకు వ్యాపించకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1901లో స్టేట్ బ్యారియర్ ఫెన్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది ఒక సామాన్యమైన పని కాదు. వేల కిలోమీటర్ల మేర ఇనుప తీగలతో కంచె వేయాలి. ఆస్ట్రేలియాలోని మండే ఎండలు, భయంకరమైన ధూళి తుఫాన్లు, నీరు దొరకని నిర్జన ప్రాంతాల మధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. గుర్రాలు, ఒంటెలపై తీగల రోల్స్ని మోస్తూ అడవుల గుండా, కొండల గుండా కంచెను నిర్మించారు. చివరికి ఈ కంచె 1833 కిలోమీటర్ల పొడవున నిర్మించబడింది. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నిరంతర కంచె. ఈ కంచె నిర్మాణం కోసం సుమారు 900 కోట్లకు పైగా నేటి విలువ ప్రకారం ఖర్చు చేశారు. కానీ ఫలితం ఎలా ఉంది? నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే కుందేళ్లు కంచె కింద నుంచి కన్నాలు తవ్వి అవతలికి వెళ్లడం మొదలుపెట్టాయి. కంచె పైన ఇసుక దెబ్బలు పేరుకుపోవడంతో ఆ ఇసుక మీద నుంచి కుందేళ్లు దర్జాగా అవతలికి దూకేశాయి. ప్రభుత్వం వెంటనే ఫెన్స్ రన్నర్స్ అనే బృందాలను ఏర్పాటు చేసింది. వీరి పని రోజుకు 100 కిలోమీటర్లు సైకిళ్లపై లేదా గుర్రాలపై ప్రయాణిస్తూ కంచెకి ఎక్కడైనా కన్నాలు పడ్డాయేమో చూడడం. ఇప్పటికీ ఈ పర్యవేక్షణ జరుగుతూ ఉందంటే ఈ సమస్య ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. కుందేళ్ల సమస్య ఒకవైపు ఉంటే ఆస్ట్రేలియా గొర్రెల కాపురులకి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అదే డింగోస్.
డింగోలు అంటే ఆస్ట్రేలియా అడవి కుక్కలు. ఇవి కుందేళ్లను తింటాయి కదా అని సంతోషించేలోపే ఇవి గొర్రెల మందలపై పడి వేలాది గొర్రెల్ని చంపడం మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియా అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్ని ఎగుమతిదారు. డింగోల వల్ల ఆ పరిశ్రమ దెబ్బతింది. దీంతో ప్రభుత్వం కుందేళ్ల కంచె కంటే పటిష్టమైన మరో కంచెను నిర్మించాలని నిర్ణయించింది. అదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డింగో ఫెన్స్. దీని పొడవు సుమారు 5,614 కిలోమీటర్లు. ఇది ఎంత దూరం అంటే మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి మళ్లీ వెనక్కి మధ్యప్రదేశ్ వరకు వచ్చినంత దూరం. ఈ కంచె ఆస్ట్రేలియాని 2 భాగాలుగా విభజించింది. ఒకవైపు డింగోలు లేని సురక్షిత ప్రాంతం, మరోవైపు డింగోలు స్వేచ్ఛగా తిరిగే అటవీ ప్రాంతం. ఈ కంచె వల్ల గొర్రెల పరిశ్రమ బతికినప్పటికీ పర్యావరణ పరంగా కొత్త సమస్యలొచ్చాయి. డింగోలు లేని చోట కంగారూలు, అడవి పిల్లులు మరియు ఎలుకల జనాభా విపరీతంగా పెరిగిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. 2010 నాటికి ఆస్ట్రేలియా రైతులు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే క్లస్టర్ ఫెన్సింగ్. 1000 కిలోమీటర్ల పొడవైన ఒకే కంచెపై ఆధారపడకుండా 10-20 మంది రైతులు కలిసి తమ భూముల చుట్టూ ఒక గ్రూపుగా కంచెలు నిర్మించుకుంటున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులభమైంది. ఈ పద్ధతి ద్వారా మృగాల దాడులు 90% వరకు తగ్గాయి. గొర్రెల ఉత్పత్తి పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపైంది. నేడు ఈ కంచెల్లో కొన్ని చోట్ల విద్యుత్ ప్రవాహాన్ని, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వాడుతున్నారు. సెన్సార్ల ద్వారా కంచెకు ఎక్కడ నష్టం వాటిల్లిందో వెంటనే తెలుసుకునే టెక్నాలజీని వాడుతున్నారు. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలోని ఈ మహాగోడ కేవలం తీగలు మరియు ఇనుప స్తంభాల సమూహం కాదు. ఇది మానవ తప్పిదాలకి ఒక సజీవ సాక్ష్యం. వినోదం కోసం తెచ్చిన 24 కుందేళ్లు ఒక దేశాన్నే ఎలా అతలాకుతలం చేయగలవో ఈ కథ మనకు నేర్పుతుంది. ప్రకృతిలో మనిషి చేసే చిన్న మార్పు కూడా భయంకరమైన ఫలితాలిస్తుందని ఈ చరిత్ర చెబుతోంది. ఈరోజు ఆస్ట్రేలియాలోనే ఆ కంచెలు మనిషి మరియు ప్రకృతి మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధానికి చిహ్నాలుగా నిలిచిపోయాయి. ఈ మహాగోడ ఆస్ట్రేలియాని భౌతికంగానే కాదు, పర్యావరణ పరంగా కూడా 2 వేర్వేరు ప్రపంచాలుగా మార్చేసింది. కేవలం కంచెలు నిర్మించినంత మాత్రాన ఆస్ట్రేలియా ఈ యుద్ధంలో విజయం సాధించలేదు. కంచెలు కుందేళ్ల వ్యాప్తిని అడ్డుకున్నాయే తప్ప ఉన్న కుందేళ్లని చంపలేకపోయాయి. దీంతో 1950వ దశకంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన, అంతకంటే ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే బయలాజికల్ వార్ఫేర్. కుందేళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకునే మిక్సోమా అనే వైరస్ని వారు ప్రయోగశాలలో సృష్టించి అడవుల్లో వదిలారు. ఫలితం ఆశ్చర్యకరంగా ఉంది. కేవలం 2 ఏళ్లలో ఆస్ట్రేలియాలోని 50 కోట్ల కుందేళ్లలో సుమారు 90% చనిపోయాయి. చరిత్రలో ఒక వైరస్ ఇంత వేగంగా ఒక జాతిని తుడిచిపెట్టడం ఇదే మొదటిసారి. అయితే ప్రకృతి తన మార్గాన్ని తనే వెతుక్కుంటుంది అన్నట్టుగా మిగిలిన 10% కుందేళ్లు ఆ వైరస్ని తట్టుకునే శక్తిని పెంపొందించుకున్నాయి. మళ్లీ వాటి జనాభా పెరగడం మొదలైంది. దీంతో 1990ల్లో క్యాల్సీ వైరస్ అనే మరో వైరస్ని ప్రయోగించాల్సి వచ్చింది. ఇది మనిషికి మరియు ప్రకృతికి మధ్య జరుగుతున్న ఒక అంతులేని చదరంగం లాంటిది. ఈ కంచె కేవలం ఇనుప తీగ మాత్రమే కాదు, ఎంతోమంది మనుషుల త్యాగాలకు చిహ్నం. ఫెన్స్ రన్నర్స్ అని పిలిచే పర్యవేక్షకుల జీవితం చాలా కఠినంగా ఉంటుంది. వారు నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఎడారి మధ్యలో చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ రోజూ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ఎండ వేడిమికి తీగలు కాలిపోతున్నా, ఇసుక తుఫాన్లు కళ్ళకు కమ్ముతున్నా వారు కంచెని కాపాడుతూనే ఉంటారు. ఈ కంచెపై ఆస్ట్రేలియాలో ఒక ప్రసిద్ధ సినిమా కూడా వచ్చింది. అదే ర్యాబిట్ ప్రూఫ్ ఫెన్స్. ఇది కేవలం కుందేళ్ల గురించి మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలోని మూలవాసులైన అబారిజినల్ జాతికి చెందిన 3 చిన్నపిల్లల కథ. ప్రభుత్వం వారిని వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేసి ఒక క్యాంపులో బంధిస్తే వారు ఆ 1500 కిలోమీటర్ల పొడవైన కంచెని ఆధారంగా చేసుకుని దాని వెంటే నడుస్తూ తమ ఇంటికి చేరుకుంటారు. ఆ పిల్లల పాలిట కంచె ఒక దిక్సూచిలా నిలిచింది. నేడు 21వ శతాబ్దంలో కూడా ఈ కంచె నిర్మాణం ఆస్ట్రేలియాకు ఎంతో కీలకం. ఇప్పుడు శాస్త్రవేత్తలు డ్రోన్ల ద్వారా, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కంచెను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల సెన్సార్లను అమర్చారు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా అనిపించింది? మనిషి ప్రకృతిని నియంత్రించగలడని మీరు నమ్ముతున్నారా? లేదా ప్రకృతి తన మార్గాన్ని తనే వెతుక్కుంటుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.